యూజువల్గా హీరోలు ఒక సినిమాకి తీసుకునే రెమ్యునరేషన్ చాలా 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 ఎక్కువ. యాక్చువల్గా సినిమా ఖర్చు కూడా పెరిగిపోతోంది ఈ కారణం వల్లే అని చాలాసార్లు ఈ టాపిక్ ఒక డిస్కషన్కి అంశంగా కూడా మారింది. కానీ ఇప్పుడు హీరోలే కాదు, డైరెక్టర్లు కూడా ఏమాత్రం ఈ అంశానికి సంబంధించి తగ్గేదే లేదంటున్నారు. హాలీవుడ్కి చెందిన ఈ డైరెక్టరు ఒక్కొక్క సినిమాకి తీసుకుంటున్న రెమ్యునరేషన్ గనక తెలిస్తే నోరు వెళ్ళబెట్టాల్సిందే అంతే. బాహుబలి మూవీతో రాజమౌళి భారీ వసూళ్లు కొల్లగొట్టాడు. పాన్ ఇండియా దర్శకుడిగా మారిపోయాడు. తరువాత ఈయన దర్శకత్వంలో వచ్చిన RRR కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూశారు. అలాంటి అంచనాలు ఏర్పాటు చేసుకున్న ఈ దర్శకుడు భారీగా పారితోషికం అందుకుంటున్నాడు. RRRకు 80 కోట్ల వరకు తీసుకున్నాడట. అంతేకాదు సినిమా లాభాలలో కొంత వాటా కూడా దక్కిందట. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్తో రూపొందబోతున్న సినిమా కోసం ఈ బాహుబలి దర్శకుడు ఏ రేంజ్లో రెమ్యునరేషన్ అందుకుంటాడో ఊహించుకోవాల్సిందే. అట్లీ దర్శకత్వంలో వచ్చిన జవాన్ 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దాంతో ఈయన తరువాతి మూవీ కోసం దాదాపుగా 60 కోట్ల వరకు తీసుకోబోతున్నాడట. ఇక KGF మూవీలతో ప్రశాంత్ నీల్ కూడా పాన్ ఇండియా దర్శకుడిగా మారిపోయాడు. రీసెంట్ గా ఈయన దర్శకత్వంలో సలార్ వచ్చింది, మంచి విజయం సాధించింది. ఈ సినిమాకు మరో భాగం కూడా ప్లాన్ చేశాడు నీల్. ఇక 2 భాగాల కోసం 100 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకున్నాడట. హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ రెమ్యునరేషన్ వింటే ఔరా అనకుండా ఉండలేం. 96వ ఆస్కార్ అవార్డులలో నోలన్ దర్శకత్వంలో వచ్చిన ఓపెన్ హైమర్ 7 ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ దర్శకుడు అవార్డు కూడా వరించింది. ఇక ఈ మూవీ కోసం 828 కోట్లను పారితోషికంగా అందుకున్నాడట ఈ మహా దర్శకుడు.